హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పూరి ఇంకా ఆలు బేసన్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత దీనిపై ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మరోసారి కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు ప్లేట్ పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలని ఇలా ముక్కల్లా కోసుకొని ఉడికించుకొని సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి పల్చగా కలుపుకోవాలి. ఆలు ఇంకా క్యారెట్ వేగిన తర్వాత ముందుగా కలుపుకున్న శనగపిండి వాటర్ని ఆలులో వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. దీంట్లో మరికొన్ని వాటర్ యాడ్ చేద్దాం. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ కట్టేద్దాం. పూరి చేసుకోవడానికి స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా పూరి ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పూరీని వేసుకుందాం. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుందాం.
పూరీలని ఈ విధంగా ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న పూరీలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆలూ బేసన్ కుర్మాతో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే పూరీ ఇంకా ఆలూ బేసన్ కుర్మా రెడీ అయిపోయింది.